సొంత స్థలం ఆక్రమణ న్యాయం చేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డికి బాధితుడి విజ్ఞప్తి. నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం కోడూరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన సొంత స్థలం ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం ఉన్నతాధికారులను ప్రజా ప్రతినిధులను ఆశ్రయించారు. కోడూరు గ్రామానికి చెందిన వేట వెంకటరమణయ్య తన స్వగ్రామంలోని తన సొంత స్థలంలో నివసిస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన వేట సీనయ్య అనే వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా వెంకటరమణయ్య స్థలంలోకి చొరబడి తన పశువులను కట్టివేస్తున్నారని మరియు స్థలాన్ని వినియోగిస్తున్నారని వెంకటరమణయ్య ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తన స్థలం ఆక్రమణకు గురైన విషయంపై వెంకటరమణయ్య తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఈ సమస్యపై న్యాయం జరగలేదని, అక్రమదారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ప్రెస్ మీట్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థలం ఆక్రమణకు గురికావడంతో తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, తన గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే జోక్యం కోరిన బాధితుడు ఈ పరిస్థితులలో వెంకటరమణయ్య తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ప్రజా ప్రతినిధులను అధికారులను వేడుకున్నారు. ప్రత్యేకించి ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ స్థల వివాదంలో తక్షణమే జోక్యం చేసుకుని అధికారులు చట్ట ప్రకారం తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇతర ఉన్నతాధికారులు కూడా తన ఫిర్యాదును పునః పరిశీలించి తన సొంత స్థలాన్ని తనకు అప్పగించేలా కృషి చేయాలని ఆయన కోరారు. సార్ నమస్కారం అందరికీ. మాది టెంకాయతోపు గ్రామం, తోటపల్లిగూడూరు మండలం, కోడూరు పంచాయతీ. మా టెంకాయతోపులో మా అన్న ఒకడు, మా పెదనాయన కొడుకు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. సోటుకాడ ఇల్లు కట్టుకుంటే దాని ముందర పైసలు కట్టేసి గందరగోళం చేసి మంచి ఇబ్బంది పెడుతున్నాడు. అడిగితే ఇక నా ఆడ మనిషి నోటికి పాలేకున్నాము, అందరి మీదకి పరిగిస్తుంది. అట్లా అందరిని ఇబ్బంది పెడతా ఉంది. అది పరిస్థితి. ఇప్పుడు ఆడ ఇల్లు కొట్టుకుంటే కూడా పైసలు కట్టేసి గందరగోళం చేసేసి అటు చేస్తుంది. అవతల రిజిస్ట్రేషన్ మన వచ్చి ఆయన సర్వేర్ వచ్చి కొలిచాడు. చోటు గవర్నమెంట్ సర్వేని తీసుకొచ్చి కొలిపించారు. కొలిపించిన తర్వాత వాళ్ళతో పక్క పన్నెండు పక్క మన తూరు పక్క వచ్చింది. దాని ఎత్తుకుని నేను రిజిస్టర్ చేయించుకున్నా కూడా ఇప్పుడు నాదేనని పైసలు కట్టేస్తున్నాడు. ఇట్లా దౌర్జన్యంగా ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయ పరకంగా అంతా వాళ్ళని పలుకుబడి చూసుకొని చేస్తా ఉన్నాడు సార్. వాళ్ళు మీరు అందరూ నాకు సహాయం చేయాలా. ఇట్లా గంగాధర్ అని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు. ఆయన ఎవరికి అపకారం చేయడు. ఆయన మీద కూడా ఏదో కావాల్సినన్ని రిమార్కులు చెప్పారు. అట్టా జరుగుతూ ఉంది. దానికి మీరు అందరూ సమర్థించి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చంద్రమోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, అందరికీ, ఎస్పీ గారికి అందరికీ నమస్కారం. మాకు తీర్మానం చేయాలా, వచ్చి చూడాలా. తోపు గ్రామంలో ఏట సీనయ్య నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆడ మనిషి నోటికి అసలు పాలేకున్నాం. 10 మందికి ఏం సమానం చెప్తుంది ఆడ మనిషి. మేము భయపడితే గమ్ముగా ఉన్నాం నోటికి పాలేక. 24 గంటలు తిడతానే ఉంటది. అడిగితే మేము ఆత్మహత్య చేసుకుంటాము, ముందు ఆగుతామని చెప్పేస్తుంది. కేసు కూడా పెట్టాము సార్. మేము కేసు పెట్టినా కూడా పోలీసులకే అన్యారం తిరిగారు. మీరు ఏమైనా బలవంతం చేస్తే మేము ముందు ఆగుతాము, మా బిడ్డలు మేము చనిపోతాము అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు భయపడి గమ్ముగా వెళ్ళిపోయారు. అది సివిల్ మీటర్ కదా, మళ్ళీ అవతల మళ్ళీ మాట్లాడదామని గమ్ముగా వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. సౌటుకాడనే సార్ తగు వచ్చింది. సౌటుకాడనే శుంఠి నేల ఆ శుంఠి నేలలో పైసలు కట్టేసినారు. అది నాకు రావాలా. వాటి ముందరే దారబందర కాడనే 10 పైసలు కట్టేసి ఉన్నాయి. కావాలంటే ఫోటోలు కూడా చూసుకోండి అందరు ఎవరైనా. స్థానిక అధికారులు ఏమంటారు? టెంకాయతోపు గ్రామంలో ఇట్లా ఎవటనా ఇదిగో ఇల్లు ఇక్కడ పైసలు వాయిట్ అందరూ చూడండి, అందరికి కనపడుతుంది. వాయిట్ ముందర పైసలు కట్టేసి గందరగోళం మాట్లాడలేదు. బురద నీళ్లు గందరగోళంగా చీకటీగులు ఇంట్లోకి పోయి గందరగోళం చేసేస్తున్నాయి. మా బాధ పడలేకుండా బాగలేకుండా వచ్చేస్తుంది మాకు. ఇట్లా రిజిస్టర్ చేసిన కాగితాలు కూడా ఉన్నాయి, చూసుకోండి. వచ్చి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను సార్. 50 సంవత్సరాల నుంచి ఆడనే పెరిగి ఆడనే ఉండాము. మేము పెళ్లిళ్ళు కూడా ఆడ ఊళ్ళోనే చేసుకున్నాము. పిల్లకాయలు కూడా పెళ్లిళ్ళు కూడా ఆడనే చేసాము.
ఈ సమయం వచ్చి వాడికి మాది అంటున్నారు చూడటం మా నాయన ఉన్నప్పుడే ఒక్క ఓటు రాలాడికి అంతా మాదేనా? అంతా మాది ఆయన ఇప్పుడు వస్తున్నారు. తొట్టెలు కట్టేసుకుంటున్నాము, బైకులు కట్టేసుకుంటున్నాము, ఎరువు పోసుకుంటున్నాము. ఆ పక్కన మళ్ళీ వసాలు వేసుకుని కాపురం కొట్టినాము. ఇప్పుడు వచ్చి మాది అంతా యువతన పైకి వస్తున్నారే మా పైకే. మా నాయనది అదంతా మా నాయనది. అది మా నాయన ఉన్నప్పుడే ఒక్కరు కూడా రాలా. మా నాయన లేడు అప్పుడు ఆయన తెచ్చేసారు. 40 సంవత్సరాల నుంచి మా కింద ఉండింది టీ చోటు. ఆ తర్వాత తిప్పకుంట్లోడేము, తిప్పకుంట్లోడి తర్వాత మళ్ళీ పూర్తి చేసాము. మళ్ళీ మాదన్న పాట నేను ఆపుకున్నాను. అది